Good morning to all of you. Welcome to Legal Matters by Sai Babu Sukkara. ఇది ఫైనల్ ఇయర్ ప్రొఫెషనల్ ఎథిక్స్కి సంబంధించినటువంటి క్లాసు. అడ్వకేట్స్ ఎథికల్ ప్రాక్టీసెస్ ఏమిటి, స్టాండర్డ్స్ ఆఫ్ బిహేవియర్ ఏంటి అనే దానికి బార్ కౌన్సిల్ ఆఫ్ ఇండియా వారు అడ్వకేట్స్ యాక్ట్లోని సెక్షన్ 49 ద్వారా సంకరించినటువంటి అధికారాలను బట్టి చాప్టర్ 2 పార్ట్ 6లో బీసీఐ రూల్స్ అనేటువంటి వాటిని ఫామ్ చేశారు. వాటిలో ముఖ్యంగా స్టాండర్డ్ ఆఫ్ బిహేవియర్, దీని గురించి 52 రూల్స్ ఉంటాయి, అవన్నీ మనం తెలుసుకోవాలి. ఈ రోజున దాంట్లో మొదటి రూల్ గురించి మనం అంతా తెలుసుకోవాలి. రూల్ నెంబర్ 1, ఇట్ సేస్ డ్యూరింగ్ ద ప్రజెంటేషన్ ఆఫ్ ద కేస్ ఆర్ వైల్ యాక్టింగ్ అదర్వైజ్. డ్యూరింగ్ అంటే మీరు కోర్టులో, సో దీన్ని మనం డ్యూటీ టు ద కోర్ట్ అని కింద హెడ్డింగ్ ఉండాలి. అప్ టు రూల్ నెంబర్ 10 వస్తాయి. రూల్ నెంబర్ 6 అంటారు కానీ రూల్ నెంబర్ 10 వరకు డ్యూటీ టు కోర్టే. రైట్. దీనిలో రూల్ నెంబర్ 1, మీరు కేసు ప్రజెంట్ చేసేటప్పుడు కానీ లేదా మీకున్నట్టు అధికారం, నిన్నే చెప్పాను రైట్ టు ఎంటర్ ది కోర్ట్ అన్నా కదా, కాబట్టి కోర్టులో కూర్చున్నప్పుడైనా సరే, సో డ్యూరింగ్ ద ప్రజెంటేషన్ ఆఫ్ ది కేస్ ఆర్ అదర్వైజ్, ప్లీజ్ రిమెంబర్ an advocate is required to conduct himself with a dignity and self-respect. Dignity and self-respect is more important. Be dignified. At the same time, maintain your dignity, maintain your self-respect. సో డిగ్నిఫైడ్కి ఉదాహరణ కూడా, ఫర్ ఎగ్జాంపుల్ జడ్జి గారు ఏదో కోపడుతాడు, లేకపోతే కేసు కొట్టేస్తారు. కొట్టేసినప్పుడు పేపర్లు అక్కడ పడేసి ఇసిరి బయటికి రాకూడదు. యూ మస్ట్ బి డిగ్నిఫైడ్. ఓకే, దెర్ ఇస్ అనదర్ రెవెన్యూ, మనకి అప్పీల్కి వెళ్ళే ఛాన్స్ ఉంది కదా. అలాగే ఎదుటి మనిషి మన ప్రొవోక్ చేసి మాట్లాడతాడు, కానీ యూ షుడ్ నాట్ లూజ్ యువర్ టెంపర్. జడ్జి గారు ఏంటంటే ఇలాంటి పిటిషన్ వేస్తారు, దిక్కుమాల పిటిషన్ అన్నారనుకోండి, ఏమండే అని గట్టిగా మాట్లాడుకోండి. దిస్ ఈజ్ వాట్ ఈస్ కాల్డ్ డిగ్నిఫైడ్. అలాగే అట్ ది సేమ్ టైం యూ షుడ్ నాట్ లూజ్ యువర్ సెల్ఫ్ రెస్పెక్ట్. ఎవ్రీబడి, లా, లీగల్ ప్రొఫెషన్, నోబుల్ ప్రొఫెషన్, యువర్ ఎ లెర్నెడ్ అడ్వకేట్. ఎవరో ఏదో మాట్లాడితే, జడ్జి గారు తప్పు మాట్లాడితే ఊరుకోవాలా? నో, యూ కెనాట్ లూజ్ యువర్ సెల్ఫ్ రెస్పెక్ట్. అట్ ది సేమ్ టైం ప్లీజ్ రిమెంబర్, యూ షుడ్ నాట్, అడ్వకేట్ షుడ్ నాట్ బి సర్వైల్. అంటే అయ్యా నీ బాంచం దాకా కాలు మొక్కుతాను జడ్జి గారికి, అంతా సబ్సర్వియంట్గా ఉండాల్సిన పని లేదు. అర్థమైందా? అలాగే అఫ్కోర్స్ జ్యుడిషియల్ ఆఫీసరు మన మీద ఏదన్నా కొంచెం ఇబ్బంది పెడుతున్నారు అనుకుంటే, సరిగ్గా చేయట్లేదు అనుకుంటే, ఎస్ దెర్ ఇస్ ఎ ప్రాపర్ ప్రొసీజర్. మీరు జ్యుడిషియల్ ఆఫీసర్ మీద కంప్లైంట్ చేయవచ్చును, బట్ టు ది ప్రాపర్ ఆఫీసర్. ఇది కూడా గుర్తుపెట్టుకోవాలి. ఇఫ్ దెర్ ఈస్ ఎనీ ప్రాపర్ గ్రౌండ్ for serious complaint against judicial officer, the advocate has got a right, advocate has got a duty to submit the grievance to the proper authorities. So that means you can make a complaint against the judicial officer, but it should be submitted to the proper authorities. ఇది ముఖ్యంగా మనం నేర్చుకోవాలి. రూల్ నెంబర్ 1. కాబట్టి మీరు కోర్టులో ఉన్నప్పుడు, మీ కేసు జరుగుతున్నప్పుడు కానీ వేరే రకం కానీ ఏదైనా సరే, మీరు యూ హ్యావ్ టు మెయింటైన్ ద సో కాల్డ్ డిగ్నిటీ యాజ్ వెల్ యాజ్ సెల్ఫ్ రెస్పెక్ట్, అండ్ యూ నీడ్ నాట్ బి సర్వైల్. అండ్ ఈ జ్యుడిషియల్ ఆఫీసర్ మీద మీరు ఏదన్నా కంప్లైంట్ చేయదలుచుకుంటే, అంటే మరి ప్రాపర్గా ఉండాలి, గ్రౌండ్స్ ఉండాలి. ఉంటే డెఫినెట్లీ యు ఆర్ ఎట్ లిబర్టీ టు ఇన్ఫార్మ్ ఆర్ టు టెల్ యువర్ గ్రీవెన్స్ టు ది ప్రాపర్ అథారిటీ. అంతేగాని ఇప్పుడు ఒక జడ్జి గారి మీద కంప్లైంట్ చేయాలంటే డైరెక్ట్గా పోయి హైకోర్టు జడ్జికి చెప్పకూడదు, ప్రోటోకాల్ జడ్జికి చెప్పకూడదు. మొదట్లో జిల్లా జడ్జి గారు చెప్పాలి. యూ హ్యావ్ టు వెయిట్ ఫర్ సమ్ టైమ్ ఫర్ దెమ్ టు టేక్ యాక్షన్. అదే కాబట్టి ఈ మాట్లాడేటప్పుడు కోర్టు బిహేవియర్లో డిగ్నిఫైడ్ బిహేవియర్ ఇస్ మోర్ ఇంపార్టెంట్. అందుకని మీకు లలిత్ మోహన్ దాస్ వర్సెస్ అడ్వకేట్ జనరల్ 1957 కేసు ఉదాహరణ కింద చెప్తుంటాం. లలిత్ మోహన్ దాస్ వర్సెస్ అడ్వకేట్ జనరల్ 1957 కేసు ఉదాహరణ చెప్తుంటాడు. ఎందుకంటే లలిత్ మోహన్ దాస్ హి వాజ్ అన్ అడ్వకేట్ ప్రాక్టీసింగ్ ఇన్ ఒడిస్సా. ఈయన కోర్టులో ప్రాక్టీస్ చేస్తున్నాడు. ఆ కోర్టులో
సహజంగా కొంచెం నోరుగల మనిషి. తన కేసులు 3 కేసులు ఉన్నాయి. 3 కేసులు ఉంటే ఆ రోజున జడ్జి గారు తను పిలుస్తారు కదా అనుకున్నాడు. కానీ జడ్జి గారు ఇష్టం కదా, వేరే ఫైల్ తీసుకున్నాడు ఆయన. వేరే ఫైల్ తీసుకుని ఆ ఫైలు నా సిడి వేరే ఓఎస్ నెంబర్ తీసుకున్నారు. దాదాపు 5 విట్నెస్లు ఉన్నారు. మధ్యాహ్నం 1:30 లేకపోతే 1:30 అయింది. అయిన తర్వాత జడ్జి గారు 1:30 అయిపోయింది కదా, మరి ఆ నెక్స్ట్ ఈయన అలాగే ఓపిక కూర్చున్నాడు. జడ్జి గారు చూసి తన బెంచ్ క్లర్క్ ద్వారా, ఏమండి మీది ఇంకో రోజు వాయిదా వేద్దాము, మీది ఇప్పుడప్పుడే కాదు కదా, ఇట్ మే టేక్ టైమ్, ఆర్ షల్ వి ప్రొసీడ్ ఆఫ్టర్ లంచ్ అని బెంచ్ క్లర్క్ ద్వారా చెప్పించారు. ఇతనికి చిరాకు వచ్చింది. చిరాకు వచ్చి, జడ్జి గారు మీ ఇష్టం బాబు, మేమేం చేస్తాం, నేను కూడా పేష్కార్ ఇది అంటారు, అంటే బెంచ్ క్లర్క్ని మేనేజ్ చేస్తే నా కేసే ముందు వచ్చేది అన్నాడు. వెరీ సీరియస్. అంటే ఇంత ముందు వాళ్ళంతా అంటే యువర్ బెంచ్ క్లర్క్ ఈజ్ మేనేజర్, మీరు బెంచ్ క్లర్క్ మాట్లాడుతున్నారు. ఈజ్ ఇట్ డిగ్నిఫైడ్ మ్యాటర్? యూ షుడ్ యాక్ట్ ఇన్ ఎ డిగ్నిఫైడ్ మ్యాటర్. ఓకే ఎవరైనా మీ ఇష్టం, ఆఫ్టర్ లంచ్, నేను కొంచెం నెక్స్ట్ వేరే పని ఉంది ఇప్పుడే చేసేద్దాం, లేదా ఆఫ్టర్ లంచ్ చేయండి, లేకపోతే మీ ఇష్టం, అన్నీ మాట్లాడాలి. కానీ మేము కూడా ఆ గుమస్తాను మేనేజ్ చేస్తే మా వాయిదాలు కూడా ముందు వస్తాయండి, నేను కదా రావు అన్న. ఆయన చాలా సీరియస్ అయిపోయాడు. సీరియస్ అయిపోయి దాని మీద ఈ హాజ్ రిటర్న్ ఎ కంప్లైంట్ టు ది హైకోర్ట్. హైకోర్టు చాలా సీరియస్గా తీసుకుంది. సో యూ షుడ్ నాట్ మేక్ ద సో కాల్డ్ allegations of partiality against the judges in the open court. You should act in a dignified manner అని చెప్పి అతనికి 1 సంవత్సరం సస్పెన్షన్ ఫ్రమ్ ప్రాక్టీస్ ఇవ్వడం జరిగింది. కాబట్టి యూ హ్యావ్ టు యాక్ట్ ఇన్ ఎ డిగ్నిఫైడ్ మేనర్. అట్ ది సేమ్ టైం మనం ఏదైనా జడ్జి గారు అనవసరంగా అంటే డెఫినెట్లీ, సో మనకు ఉన్నాయి కదా బాయ్కాట్, లేకుంటే హైకోర్టు పెట్టడం. కందుకూరు కోర్టులో ఈ మ్యాజిస్ట్రేట్ గారు ఇలాగే మాట్లాడుతూ ఉంటే వాళ్ళంతా కలిసి రిప్రజెంటేషన్ ఇచ్చారు. రిజల్ట్ ఈస్ దట్ మ్యాజిస్ట్రేట్ వాజ్ ట్రాన్స్ఫర్డ్. సో కాబట్టి యూ హ్యావ్ టు బిహేవ్ ఇన్ ఎ డిగ్నిఫైడ్ మేనర్. అట్ ది సేమ్ టైమ్ you should not lose your self-respect. If you want, if there are grounds, yes, definitely you can approach or you can file a petition to the proper authorities against the judge also. Right? Rule number 1 says like this. So, kabatti ee case la Lalit Mohan Das versus Advocate General case lo okkasari chuskunte meeku easy ga artham avutundi. So, selavu. Dhanyavadalu.